హల్లెలూయా. ప్రభునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పెంతెకొస్తు పండుగ కోసం సిద్ధపడుతున్న మిమ్మల్ని అందరినీ ఈ నెల 22వ తారీఖు సీనాయి డివైన్ ధ్యానాశ్రమంలో జరుగుతున్నటువంటి అగ్నిఅభిషేకం రాత్రి జాగరణ ప్రార్థనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరియు తల్లితో పాటు కలిసి, శిష్యులతో పాటు కలిసి రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధాత్మని పొందడానికి మిమ్మల్ని అందరినీ ఇదిగో మన ఈ ధ్యానాశ్రమంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దూర ప్రాంతం నుంచి వస్తున్న వారందరూ కూడా గమనించండి. మీకోసం ప్రత్యేకముగా మేము సాయంత్రము రాత్రిపూట బోధన సదుపాయాలు కూడా అరేంజ్ చేస్తున్నాము. కాబట్టి ఒకవేళ దూర ప్రాంతం నుంచి వస్తున్న వారు, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, ఇక్కడ కర్నూలు దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉండే కనుక మీరు దయచేసి మాకు ముందే ఒక మాట చెప్పినట్లయితే కనుక తప్పకుండా మీకోసం ఆ రోజు రాత్రి ఇక్కడ బోధన సదుపాయాలు కూడా మేము తయారు చేస్తూ ఉన్నాము. ప్రియులారా, పరిశుద్ధాత్మని పొందడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశము, సాంఘికముల ద్వారా మనం పొందినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఉత్తేజపరచుకోవడానికి ఆ రోజు రాత్రి మనం అందరం కూడా కలిసి శక్తితో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధాత్మను పొందడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఒక్కసారి 22వ తారీఖు ఈ నెల జరుగుతున్నటువంటి సీనాయి అగ్నిఅభిషేకం రాత్రి జాగరణ ప్రార్థనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను.